ఇది నేను చూస్తూనే ఉన్నాను, ఇది ఇక్కడ చూశాను. ఇది ఇవన్నీ నువ్వు ఇక్కడ కూర్చొని మొత్తం వాళ్ళకి ఏం కావాలో ఆ వెయిట్ని బట్టి ఇస్తావు, అంతే కదా? ఏది కావాలంటే వాళ్ళ చాయిస్, వాళ్ళ చాయిసే కదా. వాళ్ళు ఏమడితే ఇస్తాం. ఎన్ని నిత్యావసర సరుకులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని వెరైటీలు ఉన్నాయి? 40 ఉన్నాయి. కూరగాయలు ఎన్ని ఉన్నాయి? టమాటాలు, ఉల్లిపాయలు. ఇవన్నీ నువ్వు ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నావు? బయట షాపుల్లో కొంటా. నువ్వే కొంటావా లేకపోతే ఎవరు కొంటావు? లేదు, నేనే కొంటాను. నువ్వే కొంటావు, ఈ మాత్రం నువ్వే కొంటావు. నీకు ఆ ఫ్రీడమ్ ఉంది ఆపరేషన్లో. ఆ వస్తువులను ఎవరు ఇస్తున్నారు? ఆ వస్తువులు కూడా బయట కొంటాను సార్, షాపుల్లో ఉంటాయి. నువ్వే కొంటావు? నేనే కొంటాను సార్. ఇప్పుడు దాన్ని కూడా డీలర్ దగ్గర నుంచి నేరుగా వస్తే ఇంకొంచెం ఎక్కువ లాభం వస్తుంది కదా అవి చేస్తే. ఎందుకంటే మొత్తానికి మీకు డీలర్ నుంచి వచ్చి ఆ రేట్ నీకు పాస్ ఆన్ చేస్తే అప్పుడు నీకు కొంచెం బెనిఫిట్ వస్తుంది. చేద్దాం, ఇంకా స్టడీ చేస్తున్నా అన్ని. ఇటీవల కాలంలో కార్పొరేషన్ వాళ్ళు మనకి ఈ యూనిట్ ఇవ్వడం జరిగింది సార్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ సార్. ఈ యూనిట్ ద్వారా ఈ ఒక డ్వాక్రా సంఘాన్ని కప్చర్. నమస్కారం అమ్మా, ఏం చేస్తా చెప్పమ్మా. సార్ ఇది కన్వీనర్ బెల్ట్ సార్. ఇది దీని నుంచి మేము వేస్ట్ కొన్ని ఈ బాటిల్స్ అటు విడిచిపెడతాం సార్ బెల్ట్ మీద. కొన్ని వేస్టేజ్ ఉన్నాయి తీస్తాం సార్. అంటే వైట్ గ్రీన్ దేని విధంగా కలర్ చేస్తాం సార్. ఇది తీసిన తర్వాత అక్కడ క్రషింగ్ ఇస్తాం సార్. క్రషింగ్ కాడికి వెళ్తారా? ఈ బకెట్లు వేసుకొని ఇస్తారా? ఇవి యూనిట్లు వేసి అక్కడ తీసుకెళ్తారు. అవన్నీ ఏరుకుంటూ కడవన్నీ లాస్ట్ దాంట్లోకి వెళ్తాయి మిగిలినటన్నీ. అక్కడ మనం ఇక్కడ నుంచి చేస్తున్నారు, మళ్ళా బెయిలింగ్ తీసుకెళ్తాం సార్. బెయిలింగ్ చేసి బెయిలింగ్ సార్ అక్కడి నుంచి తీసుకెళ్తాం. అక్కడ తీసుకెళ్తాం. ఏవైతే వాటర్ బాటిల్స్ ఎక్కువగా కలెక్ట్ చేస్తారో వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయడం ఎక్కువ అయిపోతుంది సార్. అంటే ఇది బాటిల్స్ ఇలా తీసుకొని వెళ్తే ఎక్కువ అయిపోతుంది సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి బెయిలింగ్ చేస్తారు. వన్స్ బెయిలింగ్ చేసినప్పుడు క్రష్ చేస్తారు. బెయిలింగ్ చేసి క్రష్ చేసి ఇవన్నీ చేస్తారు. బెయిల్ చేసి మరిగా ఆ మాదిరిగా ఉంచుతాం. బెయిల్ చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ అవుతుంది. ఎంత కంప్రెస్ చేయగలుగుతున్నారు, కాంపాక్ట్ చేయగలుగుతున్నారు సార్? అక్కడ మేము 1700కి ఇలా కొంటాం సార్, 150 kg. ఇప్పుడు మేము ఇక్కడ చేసినందువల్ల మాకు దీని మీద ఒక ₹2-3 ఎక్స్ట్రా వస్తుంది సార్. అంటే ఒక బెయిల్కి కొంత అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది సార్. అలాగే మేము ఎన్ని బెయిల్ చేస్తే అన్ని బెయిల్ ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు వాల్యూమ్ అమ్మ అది పెద్దగా వస్తాయి అన్ని కలపలా కాబట్టి గట్టిగా కంప్రెస్ చేయలేదు. అది కంప్రెస్ చేసినాక ఎంత సైజ్ తగ్గుతుంది? ఇది సైజ్ బాగా తగ్గిపోద్ది సార్.